మారుతున్న పరిస్థితి ఉంది పార్టీలో. కొంతమంది ఇప్పటికే చేరిపోయారు, కొంతమంది చేరుతూ ఉన్నారు, నేరుగా చేరటం లేదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అంతకుముందు ఆయన ప్రజారాజ్యం దశని ఇప్పుడు ఎక్కువగా అప్పుడు చాలా బాగుండిందని పొగుడుతున్నారు, అప్పుడు కూడా గెలిచారు కదా. అందువల్ల ఒక మాట చెప్పాలంటే అవంతి శ్రీనివాస్ మారడం అన్నది కేవలం వ్యక్తిగతం కాదు. ఉత్తరాంధ్రలో ఒక విధమైన ఆ పార్టీలో వైసీపీలో కొంత ఇది జరుగుతుంది, కొంత చర్నింగ్, కొంత మథనం జరుగుతుంది. అంటే అయిపోయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళదే ఉంది అని బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన వెనక ఉన్నటువంటి వీళ్ళందరిలో మటుకు కొద్దిగా ఏమనాలి కదలికలనండి లేకపోతే కసరత్తులు అవి జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అవంతి మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పేశారు దాదాపు. ఇప్పటికిప్పుడు నేనేం చెప్పను, తర్వాత నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తీసుకుంటానని. దాదాపు ఇప్పుడు ఆయన అదా ఇదా అనే ప్రశ్న అంతే. సరే, అంటే తెలుగుదేశం వాళ్ళు ముందరకాలకి బంధాలేశారు. బుద్ధా వెంకన్న గారు ట్వీట్ కూడా చేశారు. బుద్ధా వెంకన్నకు ఒక స్టైల్ ఉంది, ఆయన ఒక పాత్ర నిర్వహిస్తాడు. అఫ్ కోర్స్ ఆయన కూడా ఒక శిబిరానికి ప్రతినిధి అనేది వరకు ఉండేది అధికారంలో లేనప్పుడు. వచ్చిన తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదా, ఆయన మాటలు లోకేష్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయన్నది ఇప్పుడు ఇంకా మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ ఒక విషయాన్ని బుద్ధా వెంకన్న ట్వీట్ బట్టి తెలుస్తుంది. అది వాసిరెడ్డి పద్మ అయినా, అవంతి శ్రీనివాస్ అయినా, ఇంకొక ఆయన అయినా, వీళ్ళను బయట నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎక్కువగా తీసుకొని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళను పక్కన పెడుతున్నారు, మా అవకాశాలు దెబ్బతీస్తున్నారనే ఒక భావన, ఒక భయం, ఒక వ్యతిరేకత, నిరసన కూడా ఆ పార్టీలో ఉన్నాయనేది స్పష్టం. మీలాంటి ఊసరవెల్లిలో మాకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆయన బొమ్మ కూడా వేశాడు, ఊసరవెల్లి బొమ్మ కూడా వేశాడు. సో ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంటే మీరు అన్నట్టు ఆయన లోకేష్ క్యాంపుని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి లోకేష్ అది నేను అంటుంది. ఓకే, లోకేష్ అనుయాయుడిగా ఉన్నాడు ఇది వరకు, బట్ అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎన్డీఏ కాంబినేషన్ ఇదంతా మారి ఇదంతా అయిన తర్వాత ఇందులో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, పదవి ఇస్తారనేది ఒక విషయం. కానీ ఇదైతే ఒక కోల్డ్ వార్. కొంచెం ఆయన జర్నీ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ మీ ఉద్దేశంలో? అవంతి గారు జనసేన వైపా లేకపోతే టీడీపీ వైపా? అదే $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తెలుగుదేశంలోనే చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పదవులు అవన్నీ. తప్పకుండా పవన్ కళ్యాణ్ అక్కడ కీలక పాత్ర వహిస్తున్నారు తెరచాటున అనే ఒక అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. ఫ్రమ్ గోదావరి టు వైజాగ్ జనసేన ఆ సెక్షన్స్ను చేయడానికి ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారని, బహుశా దానికే ఈయన శ్రీనివాస్ సమయం తీసుకుంటానని అంటున్నట్టుగా ఉంది. అది వాళ్ళ మధ్యలో జరుగుతుంది, అది నడుస్తుంది. ఇంకా మూడోదేమో వైసీపీకి సంబంధించినంత వరకు ఖచ్చితమైన ఒక రాజకీయ నష్టం, ఒక ఈ సెక్షన్ను దూరం చేసుకోవటం అన్నది. మరి వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధా వెంకన్న ట్వీట్ లాగా అట్నుంచి కూడా ఎవరైనా ట్వీట్ పెడతారా? వెళ్ళిన వాళ్ళపై చాలామంది అప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్ళిపోతున్నారని అంటున్నట్టుగా అంటారా అనేది వైసీపీ